ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చాలామంది వీడియో లైక్ చేయకోకుండా చూస్తున్నారు. లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకైతే తెస్తుంటాను. లైక్ చేయకుండా చూస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేయకోకుండా 98% మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తెస్తాను. మీకు ఉపయోగపడే కంటెంట్ తెస్తా. బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి మన ఛానల్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా నేను వీడియోస్ అనేది చేస్తుంటాను. గోడలు ఎలా కట్టుకోవాలి, టైల్స్ ఎలా వేయించుకోవాలి, అసలు మనం బిల్డింగ్ ఇలా పెయింటింగ్ మొత్తం ఊడిపోకూడదు, ప్రతి ఒక్క దాని గురించి అవేర్నెస్ వీడియోలు అనేది మన ఛానల్ ఎక్కువ చేస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అలాగే లైక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి వీడియో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో కాంపౌండ్ వాల్ మొత్తం పెయింటింగ్ ఊడిపోకుండా చూసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపించే కాంపౌండ్ వాల్ మొత్తం ఆల్రెడీ మొత్తం కుళ్ళిపోయింది. కాంపౌండ్ వాల్ అంతా కుళ్ళిపోయింది. కాంపౌండ్ వాల్ అంతా ఎక్స్చేంజ్ చేసినారు. మళ్ళీ మేమైతే వర్క్ చేయడానికి అయితే వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడైతే గార్డెన్ పెట్టుకున్నారు వీళ్ళు. ఈ 5 అడుగులు ఇట్లా 30 అడుగులు జంపు గార్డెన్ అయితే పెట్టుకున్నారు. బ్యాక్ సైడ్, ఇంటి బ్యాక్ సైడ్ బాగుంటుంది, కూర్చునే దానికి అంతా బాగుంటుంది అని చెప్పి గార్డెన్ అయితే పెట్టుకున్నారు. అన్నీ బాగున్నాయి. కానీ సో గార్డెన్ పెట్టించుకోవాలి అనుకునేటప్పుడు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేను చెప్తాను మళ్ళాను. సో అలాగే మన టైల్స్ ఎలా ఉండేది కామెంట్ చేయండి. టైల్స్ వర్క్ ఎలా ఉందని కామెంట్ చేయండి. సో కాంపౌండ్ వాళ్ళు అయితే మొత్తం అంతా పీకేసినారు. పీకేసి మళ్ళీ కొత్తది కట్టినారు. కొత్త దాన్ని కట్టిన దానికి మేము మళ్ళీ కాంపౌండ్ వాళ్ళకి టైల్స్ వేసేదానికి అయితే వచ్చాము. కాకుంటే కొద్దిగా ఒక 25 అడుగులు 4 ఇంచులు కటింగ్ వేయించుకున్నాడు సారు. సో మిగతాదంతా కొద్దిగా వాల్ వేయించుకున్నాడు. అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పి. ఇప్పుడేం నీళ్ళు ఎక్కువగా పడవు కదా లాగలేక, ఇప్పుడు చెట్లు లేవు కదా అని చెప్పి అంటున్నాడు. సర్లే అని చెప్పి మనం ఇంటి ఓనర్ చెప్పినట్టు వినాలి కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే నేను వర్క్ అయితే చేస్తున్నాను. సో ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు చెట్లు పెట్టుకున్నారు అనుకునే వాళ్ళైతే కన్నా ఖచ్చితంగా ఒక 3 అడుగుల టైల్స్ అయితే వేయించుకోండి. ఆడైతే చెట్లు పెట్టించుకుంటారో ఆడ కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా సరే 3 అడుగులు టైల్స్ వేయించుకోండి. ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది అస్సలు రానే రాదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కొట్టేసుకొని ఈ విధంగా లాస్ అయ్యే బదులు మీరు ముందుగానే గోడ కట్టించుకొని ఒకవేళ గార్డెన్ పెట్టించుకోవాలనుకునే వాళ్ళు 3 అడుగులు లేదా 4 అడుగులు టైల్స్ వేసుకోండి. టైల్స్ వేసుకుంటే మొత్తం ఇట్లా పెయింటింగ్ అనేది ఊడిపోదు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ చెట్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళకి కానీ ఆడైతే చెట్లు పెట్టుకోవాలనుకుంటారో ఆడ ప్రతి ఒక్క చోట ఒక 3 అడుగులు టైల్స్ వేసుకోండి. వాల్ టైల్స్ ఏం పర్లేదు. ఒకసారి మీరు ఖర్చు పెట్టేది అదే మీరు చెట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం పలగొట్టుకెళ్ళాలనుకుంటే ఎంత లాస్ అవుతుంది అనుకుంటే చాలా లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఊడిపోయిందంతా, మొత్తం ఊడిపోయిందంతా. బిల్డింగ్ చుట్టూ మొత్తం ఊడిపోయింది. పెయింటింగ్ మొత్తం ఊడిపోయింది. నేను ఏదో ప్రాబ్లం అనుకున్నాను. ప్రాబ్లం వచ్చి చెట్లు పెట్టడం వలన ఆ చెట్లకు ఉండే నీళ్ళంతా చెమ్మ అంటారు కదా, ఆ చెమ్మ అంతా గోడలకు ఎక్కేసి గోడలకు మొత్తం పెయింటింగ్ అంతా ఊడిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు అంతా రెడ్ అంటే ఎర్రమొట్టి వేసిండారు. ఈ ఎర్రమొట్టి అంతా వేయడం వలన ఆ ఎర్రమొట్టి మొత్తం చెమ్మ అంతా పీకేసుకుంది. అందులో కొద్దిగా పెద్ద చెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఆ చెట్లు పెట్టుకోవడం వలన మొత్తం ఎక్కడ చూసినా కాంపౌండ్ వాళ్ళకి ఏర్లు అనేవి వెళ్ళిపోయినాయి. అట్లా పోకూడదు అనుకునే వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళకి ఈ విధంగా ఒక 3 అడుగులు వేసుకోండి. ఇప్పుడు 4 అడుగులు వేసుకున్నాడు సార్ ఇక్కడ. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం కాకూడదు అని చెప్పి వేసుకున్నాడు. ఇట్లేం కాదు, మామూలుగా టైల్స్ ఉంటే ఏమి కాదు. మీరు చెట్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. అంతే తప్పితే మామూలుగా అయితే ఏం ప్రాబ్లం రాదు. సో అలాగే ఇక్కడ ఇంకా ముందర కూడా అట్లే ఉంది పరిస్థితి. ఆ సైడ్ కూడా ముందర కూడా అట్లే ఉంది. అది మళ్ళీ ఒక వీడియోలో కవర్ చేస్తాను. లేదంటే మన షార్ట్ వీడియో ఒకటి ఉంది చూడండి. సో నేనేమంటున్నానంటే మీరు ఎప్పుడైనా చెట్లు పెట్టించుకోవాలనుకునే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళకి ఒక 3 అడుగులు టైల్స్ వేసుకోండి. ఒక్కసారి పోయినా పర్లేదు డబ్బులు. మళ్ళీ లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. ఇట్లా మొన్న తెప్పించుకొని కాంపౌండ్ అంతా పలగొట్టుకొని తలకాయ నొప్పి అంతా ఉండదు. మొత్తం అసలు తలకాయ నొప్పి అనేది ఉండదు. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు అనుకుంటే గార్డెన్ పెట్టించుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా సరే గార్డెన్ పెట్టించుకోవాలనుకుంటే కాంపౌండ్ వాళ్ళకి మొత్తం 3 అడుగులు టైల్స్ వేసుకోండి. గార్డెన్ బాగుంటుంది. చూసేదానికి నీళ్లు పెట్టినా కూడా కాంపౌండ్ వాళ్ళకి ఎగరవు. ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గార్డెన్ పెట్టుకొని చెట్లు పెట్టించుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు 3 అడుగులు టైల్స్ వేసుకోండి. ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే రాదు. సో వీళ్ళకైతే డబల్ ఖర్చు అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళు కొట్టేసి మళ్ళీ ఆ మొన్నంతా ఎత్తేపించి చెట్లన్నీ పీకేపించి లేనిపోని బాధ వాళ్ళకి. చెట్లన్నీ పీకేసినా కూడా లేనిపోని బాధ. ఈ విధంగా అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ముందుగానే చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫ్యూచర్లో మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి.